వాక్యంలో స్త్రీ పురుషులని భేదం లేదు, యూదులని క్రీస్తు దేశస్తులని భేదం లేదు. ఈ వాక్యంలో భూజనులు అందరూ అన్నాడు. ఆడవారు మగవాళ్ళు అంటే వెళ్ళి చెప్పండి, మీరు ఆడవాళ్ళే చెప్పండి, మగవాళ్ళే చెప్పండి అనలేదు. కాబట్టి వాక్యాన్ని వక్రీకరించొద్దు. ఒకవేళ సరే మీకు అలా అర్థమైందనుకో, మీకు అలా అర్థమయ్యి నేను తప్పు చేస్తున్నట్లయితే, నేను ఒక స్త్రీగా వాక్యం చెప్పడం తప్పు అని మీరు అంటున్నారు కాబట్టి మీకు అలా అర్థమైతే మీకేం ప్రాబ్లం లేదు కదండి. మీకు ప్రాబ్లం ఏం లేదు కదా, మీరు పరలోకంలోనే ఉంటారు కదా. నేను తప్పు చేస్తే నేను కదా పోయేది, శిక్ష నాకే కదా, మీకైతే కాదు కదా, తేడా లేదు అని చెప్తూ ఆవిడ వెళ్ళి చెప్పారు. ఆ 3 నెలల క్రితం తీసుకొచ్చి ఇప్పుడు తీసుకొచ్చి చేస్తా ఉన్నారు. స్త్రీ వాక్యం చెప్పకూడదు, స్త్రీ వాక్యం చెప్పకూడదు. ప్రభు మాట దేవుని వాక్యంలో ఏమనుందంటే, నన్ను ప్రకటించు స్త్రీలు బలమైన సైన్యంగా ఉన్నారంట. హల్లెలూయా. నన్ను ప్రకటించు స్త్రీలను